అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే మస్తున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివానితో ముచ్చట్లో. మస్తు రోజులైంది కదా మీతో మాట్లాడక. నేనైతే లాంగ్ వీడియోస్ తీయడం మొత్తానికే మర్చిపోయినా. సో ఈరోజు ఎట్లాగో ఒక లాంగ్ వీడియో తీసుకోవాలని చెప్పి పక్కా ఫిక్స్ అయినమాట. ఇంకా నాకైతే రేపు ఆఫ్. ఈరోజైతే నేను ఇంటికి పోతున్నా. ఎందుకో ఏమో అసలుకి అంటే డ్యూటీకి వెళ్ళినాక ఆఫ్ అని చెప్పినా కూడా వెళ్ళొద్దు అనుకున్నా. సడన్గా మూడ్ అయితే చేంజ్ అయిపోయింది. ఇంకా మమ్మీ డాడీ చూడాలనిపిస్తుంది. ఇంకా నేనైతే ఇప్పుడైతే వెళ్తున్నా. ఒకటే రోజు మళ్ళీ ఎల్లుండి మార్నింగ్ డ్యూటీ. సో రేపు ఈవినింగ్ వరకు రావాలి. కొంచెం పనులు ఉన్నాయి, అవి చూసుకొని ఇంకా వచ్చేస్తా. లాస్ట్ వరకు వీడియో చూడండి. మా మమ్మీ ఇట్లా రియాక్ట్ అవుతుంది ఇంటికి పోతా అయితే స్టార్ట్ అయిపోయాను అనమాట. ఎందుకంటే మా దగ్గర నుంచి రోడ్ క్రాస్ చేయాలంటే పెద్ద టాస్క్. అందుకే నేనైతే మెట్రో వరకు అయితే ర్యాపిడో అయితే బుక్ చేసుకున్నాను అనమాట. వెదర్ అయితే అమ్మ ఘోరం, అసలుకి ఎండ కొడుతుంది, చల్లబడుతుంది, అస్సలు అర్థం కావట్లేదు. ఇంకా నేనైతే మెట్రోకి అయితే వెళ్ళలేను అనమాట. నాకైతే ఇంటికి పోవాలంటే మెట్రో పక్క, లేకపోతే బస్కి అయితే అట్లీస్ట్ 2 hours అయినా అవుతుంది. ఎందుకు ఇదైతే 1 hourలో వెళ్ళిపోతా అని చెప్పి నేనైతే ఎప్పుడు వెళ్ళినా మెట్రోకే వెళ్తా. నాకైతే ఒక ప్లేస్ పాయింట్ అనమాట. ఎంతమంది ఉన్నారంటే అసలు ప్లేసే లేకుండే. ఇక ఉప్పల్ వరకు వచ్చే వరకు కొంచెం అందరు వెళ్ళిపోయారు. అమీర్పేటలో చాలామంది దిగుతారనమాట. ఇంకా ఇంటికి పోయేసరికి నేను ఆల్మోస్ట్ 5కి ఎక్కిన అనమాట మెట్రో. ఇంకా అక్కడ దిగి మీ సేవకి అయితే వెళ్ళినా. నాకు కొంచెం వర్క్ ఉండే, ఇన్కమ్ సర్టిఫికేట్ అవి చేయించుకునేది ఉండే. మళ్ళీ ఇంటికి పోయిన అనుకో రాలేని పరిస్థితి. అందుకనే ఒకటేసారి వర్క్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోయిన అనుకో మళ్ళీ రావడానికి ఉండదు అని చెప్పి నేనైతే నా వర్క్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను అనమాట. నేను వచ్చడానికి ఎవ్వరు లేరు. నాకు అదొక ప్లస్ పాయింట్ అయిపోయింది. ఇంకా నేనైతే ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే వేయించేసుకొని ఇంటికి వెళ్ళే వరకు ఆల్మోస్ట్ 7 అయింది. నేను ఇంటికి వెళ్ళే వరకు ఇంకా మా అమ్మనైతే కిచెన్లో నా కోసం, నేను వస్తున్నాను తెలుసు, ఇంకా నా కోసం మా అమ్మ అయితే చికెన్ కర్రీ చేస్తుంది అనమాట. మా డాడీ అయితే తెచ్చిచ్చిందంట. ఇంకా అన్నం కూర అయితే వండుతుంది. నేను పోయే వరకు ఆల్మోస్ట్ సగం అయిపోయింది. ఇంకా నేను పోయి తినడం మాత్రమే. ఫస్ట్ నేను వెళ్ళగానే ఫ్రిడ్జ్ అయితే ఓపెన్ చేసి చూసిన అనమాట, ఏమేమి ఉన్నాయి ఏంది అని చెప్పి. నా కోసం అయితే కొన్ని మా మమ్మీ కొంచెం పప్పుచారు వేసింది, ఇంకా పెరుగు, మజ్జిగ. మేమైతే సమ్మర్లో మొత్తం మజ్జిగ తాగనిది అస్సలకి ఉండం. ఇంకా మా ఇంటి దగ్గర అక్కనైతే పాశమన్నం పెట్టించిందంట నేను వస్తున్నా అని చెప్పి. ఇంకా మా మమ్మీ నా కోసం అట్లనే దాచిపెట్టి నాకు ఇచ్చిందనమాట. రాగానే ఛాయ్ తాగకుండా పాశమన్నంతో అయితే తినేసిన నేను. అమ్మ తొందరగా అయిపోతుంది కూర అని చెప్పి జుట్టుకోడి కుక్కర్లో వేసింది. ఊరుకోడి లాగానే ఉంటుంది కానీ ఇది కొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్ ఉంటుంది అనమాట. ఇంకా క్యారెట్ కీర అయితే కట్ చేసి పెట్టింది. ఇంకా నేనైతే కూర ఎంతవరకు క్యారెట్ కీర అయితే తినేసిన అనమాట. ఇంకా మా అమ్మ కుక్కర్ మూత ఓపెన్ చేసుడుతోటి గుమ్మా ఇచ్చింది. వాసన మాత్రం తినకముందే కడుపు నిండిపోయింది. నాకు ఇప్పటికీ చూస్తుంటే తినాలనిపించింది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా తిన్నారా కామెంట్ చేయండి. ఇంకా కొంచెం బగారా రైస్ ఉంటే ఇంకా మమ్మీ అది గరం చేసి నాకైతే పెట్టేసింది. ఇంకా మమ్మీ దోశ పోసుకుందంట, అది కూడా ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి అది కూడా పెట్టేసింది అనమాట. వేడిగా అయింది. మా అమ్మ అయితే అస్సలకి ఫుడ్ వేస్ట్ చేయదు, అస్సలకి చేయదు. ఇంకా మా అమ్మ ఏంటంటే అసలు అందరు అమ్మలు ఉంటారా, మా అమ్మ అట్లా ఉంటుందా కామెంట్ చేయండి. మా అమ్మ ఎప్పుడు తిన్నా మా అమ్మ పక్కన కూర్చుంటే 2 ముద్దలు పక్క నాకు తినిపిస్తుంది. అదేందో ఏమో. ఇంకా మా అమ్మ పక్కన కూర్చున్న 2 ముద్దలు తిను అని ఎంబడవని మరి తినిపించింది. తిన్నా. ఇంకా మా అమ్మకి అది ఒక సాటిస్ఫాక్షన్. ఇంకా నా కోసం అయితే వెనీలా ఐస్ క్రీమ్ అయితే తీసుకుందనమాట. ఫ్రిడ్జ్లో వెనీలా ఐస్ క్రీమ్ అంటే నీకు ఒక సర్ప్రైజ్ని తీసుకొని తినిపో అంటే నేను ఏందో అనుకున్నా. ఇంకా కూలర్ కింద కూర్చొని అన్నసేపు మాట్లాడేసి ఇంకా మా మమ్మీతోటి 11:30 వరకు అయితే ముచ్చటైతే పెట్టినా అనమాట. హాస్టల్లో నేను ఎట్లుంటాయి ఏంటి అని మా అమ్మతో మస్తు షేర్ చేసుకుంటా. ఇంక ఇదైతే నెక్స్ట్ డే అనమాట. మా పండుగకి అయితే డ్రెస్ తీసుకోవడానికని నేను, మా పెద్దక్క, మా ఉషశ్రీ, మా పండుగ నలుగురం పోతున్నాం వాడి డ్రెస్ కోసం. అట్లా ఉంటుంది మరి. బయటికి లోపలికి వచ్చిన వేసీలకి పండుగ పండుగ థర్డ్ ఫ్లోర్ ఇలా మా అని పాప మా శివప్రియ మా పెద్ద చిన్నకైతే మిస్ అయ్యారు. వాళ్ళు చూస్తే మాత్రం వాళ్ళతో ఎందుకు షాపింగ్ పోయినా మాతో ఎందుకు రాలంటారు. అనుకున్న టైంకి 3rd ఫ్లోర్కే పోయినాం మేము. ఎందుకంటే 2nd ఫ్లోర్లో 1st ఫ్లోర్లో అయితే వీడి సైజ్ బట్టలు లేవు. చూడు ఎంత హైట్ ఉండవు. నేను ఎంత తిన్నా, వాడు ఎంత హైట్ ఉండవు. ఇంకా 4 రోజులు అయితే ఇంకా ఎంత హైట్ అవుతాడు. గిఫ్ట్ సరిపోదు గిఫ్ట్ అయితే ఇప్పుడు రేడికి తీసుకోవడం వీటే ఉంటావు. ఇక వీటిలోనే ఉంటావు. ఇక్కడికి ఇదే ఫ్లోర్లో తీసుకున్నాం.
ఇదే ఫ్లోర్లో ఇక్కడ హ్యాంగర్స్కి వచ్చి హ్యాంగర్స్కి వేసిర్రు, బట్ ఇప్పుడు లేదు అట్లా. మీ ఇష్టం, ఇదైతే నాకు నచ్చింది. బట్ నీకు ఈ 2 షర్ట్లు తీసుకో. వేసుకో మొత్తం వేసుకో. ఇంకా ఈ రెండిట్లో లేదు తీసుకుంటావు. మీ మమ్మీ 2 డ్రెస్సులు ఇప్పిస్తున్నది, ఫిక్స్ అయిపో. పండు ఇది లైటే ఉంది, అది లైట్, 2 లైట్ అంతే, 2 లైటే ఉంది. షర్ట్ ఇంకా అయిపోయి అమ్మ బిడ్డది అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ది పండుగ దగ్గరకు వచ్చి 5 జతలు తీసుకున్నాను. 5 జతల బట్టలు, 5 జతలు. అస్సలు బాలే పండుగ, బాలే బాలే. బాగుంది పండు. ఏం లేదు, సైజ్ ఎంతరా? ఇక్కడ ఉన్నాయి చూడు పండు, బాగుంటుంది చూడు. వద్దు, అది ఇది ఇది బాగుంటుంది. వద్దా? బ్యాగీ కాదు, ఏదో ఒక ట్రయల్ చేసినప్పుడు. కొడుకు షాపింగ్ కోసం కూడా కూర్చుంది. నాకేం అవసరం లేదు, నేను చూపించినాడు పెంచడని కదా. ఈమె షాపింగ్ అయిపోయింది అప్పుడే. ముగ్గురం వచ్చినాం. ఇక్కడ మంగళ గౌరి, ఇక్కడ బాగుంటుంది కలెక్షన్. మంచిగా ఉంది, ఇట్లా కలర్ కూడా నీకు నచ్చిందా? బాగుంది, ఓకేనా? ఇప్పుడు ఆ 2 ఇప్పేసి దీని మీద అది వేసుకొని రాపో. అవును, ఇగో పండు ఫార్మల్ ఉంది దీని మీద. సరే, ఇగో ఇది పెళ్ళికేసుకో. షార్ట్స్ ఫైనల్ గా అయితే మా పండుగాడు ఈ 2 షర్ట్లు, ఒక ప్యాంట్ ఫైనల్ గా అయితే సెలెక్ట్ చేసినాం. టాపిక్ కంప్లీట్ అయిపోయింది. 2 గంటలు అయితే ఇక్కడ అమ్మవారిని చేస్తే మంచిగా అనిపించింది. గుడిలోకి వెళ్ళినట్టు ఎంత మంచిగా అలంకరణ చేసిరు. శారీ కూడా నాకు మంచిగా అంటే చాలా బాగా కట్టిరు. మీరు కూడా ఇప్పుడు మంగళగౌరికి వెళ్తే చూడండి. వెరైటీ మస్కా మిలన్ తాగుతుంది, నాకు అస్సలు నచ్చదు మస్కా. నీవేం తీసుకున్నా? మస్కా మిల్లనా? బాగుంటుందా? అందరు ఇదే తాగుతారు. నువ్వు మ్యాంగో, నువ్వు మ్యాంగో, నేను మ్యాంగో. అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చికెన్ బిర్యానీ అనమాట. నైట్కి వచ్చింది కొంచెం మిగిలితే ఇంకా ముగ్గురం, నేను మా పండుగడు మోసేశ్రీ అయితే కలిసి తింటాం, టీవీ చూస్తాం. మేమైతే ఫుడ్ని అస్సలకి వేస్ట్ చేయం. ఇక్కడ మా డాడీ మా పండుగ ఆట ఆడుకుంటారు అనమాట. తిరుపతి అరుణాచలం పోతాం మేము, నువ్వు వస్తావంటే వస్తా. నా దగ్గర అయితే పైసలు లేవంటే ఎందుకు కడుపుకి తక్కువ పెట్టాలో మేము అంటున్నాం అనమాట. లేదు నేను 500 శివానక్క నువ్వు జాబ్ చేసినావు, నువ్వు తీసుకుపోవని నన్ను అంటున్నా అనమాట. మా అమ్మ అంటుంది ఏ వద్దులనైనా మేమే తీసుకుపోతాం మాతో పాటు మా అమ్మ అంటుంది. మోషా ఏడా చాక్లెట్లు కూడా ఎక్స్పైరీ అవుతాయా? చూసా ఏం చెప్తున్నా? కీరా నీకు కావాలా చాయ్? పండు పాలు తాగుతావా? కడుగు తర్వాత, సరేనా? మా అమ్మ అయితే లేదు, ఇంకా మేము చాయ్ తాగేసి నేనైతే గిన్నెలు అయితే తోమేసాను అనమాట. ఎందుకంటే పాపం మళ్ళీ మా అమ్మ క్లీన్ చేసుకుంటుంది, కొంచెం ఇల్లు నీట్గా క్లీన్ చేసి ఇంకా మెల్లగా ఒక 1-2కి అయితే బయలుదేరుతా. నాకైతే ఈరోజు నైట్ డ్యూటీ అనమాట. ఇంకా కొంచెం వర్క్ అయితే చేసిపోతా, ఎందుకంటే ఎప్పుడు వచ్చినా ఆగం ఈరోజైనా కొంచెం ప్రశాంతంగా పోదామని అనుకుంటున్నాను. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 1 అవుతుంది. ఇప్పుడు చాయ్ తాగుతున్నాం, ఎందుకంటే నేను లేచిందే 12 o'clockకి. లేచి ఫ్రెష్ అప్ అయ్యి ఫస్ట్ తిన్నా. మా మమ్మీ తిన్నది అస్సలు ఊరుకోదు. తిన్న తర్వాత చాయ్ తాగుతున్నాం. ఇంకా నా కోసం ఏమో చేసిందంట, మ్యాంగో జ్యూస్ ఇంకా చేసిందంట. అది తినిపో అని చెప్పింది, లేకపోతే నాకు
పొట్టు పొట్టు తిట్లే. మ్యాక్సిమం నేను పోయే వరకు అయితే మా అమ్మ వస్తుంది, బట్ చూడాలి, రాకపోతే నేను వెళ్ళిపోతా. ఇంకా పోతా, గిన్నెలో పోతా. అమ్మ వచ్చి మళ్ళీ చేసుకోలేదు, గిన్నెలో ఇల్లుకి పోతా. ఈ వీడియో చేస్తే మాత్రం నేను పొట్టు పొట్టు కొడుతుంది ఇషా. ఛాయ్ తాగుతున్నామని, ఛాయ్ తాగుతున్నారు. మీ అమ్మకి ఫోన్ చేసి చెప్పాలా? చెప్తాగా.